కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి టీఓ కరీంనగర్ జాతీయ రహదారి అయిన స్టేషన్ రోడ్లోని పోలీస్ స్టేషన్ ముందు వరద నీరు ఎటువైపు కూడా వెళ్లకుండా ఒక ప్రధాన రహదారి, ఒక కుంటను, ఒక చెరువును తలపిస్తూ రహదారి వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి వరద నీటి కుంట వలన ప్రమాదాలకు గురవుతున్నారు. ఇట్టి నీటి కుంటతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇదే దారిలో ఉంది. రోగులు, క్షతగాత్రులు ఎమర్జెన్సీ సమయంలో 108 వాహనం మరియు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విలువైన ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. కామారెడ్డి నుండి కరీంనగర్ ప్రధాన రహదారి ఇది ఒకటే కావున సమస్యను త్వరగా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికారులు ఇట్టి సమస్యను పరిష్కరించుకుంటే ఇక్కడే దీక్ష చేపడతానని తెలుపుతున్నాను. యుద్ధ ప్రాతిపదికన దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాము. దీన్ని మీరు ఎలా సమస్య తీరుస్తారో మీ అధికారం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీన్ని తొందరగా, వీలైనంత తొందరగా ఇట్టి సమస్యను తీర్చాలని కామారెడ్డి జిల్లా ప్రజల తరఫున కోరుతున్నాం. కామారెడ్డి జిల్లాకు చెందిన గౌరవ ప్రభుత్వ సలహాదారైన షబీర్ అలీ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు ఇట్టి సమస్యను తొందరగా తీర్చాలని కోరుతున్నాము. ఎందుకంటే ఒక జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి అయిన కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారి అయిన ఈ ప్రధాన రహదారి పైన ఇంత అధ్వానమైన పరిస్థితి ఉంటే ఒక చెరువును కుంట తలపిస్తున్న సన్నివేశం ఇది. ఈ రోడ్డు పైన మీరు వెళ్తుంటారు, రాకపోకలు జరుపుతుంటారు కాబట్టి అలాంటి రోడ్డు ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నది. చిన్నపాటి వర్షానికే ఇలా ఒక చెరువు కుంట తలపిస్తున్నారు కాబట్టి చూడండి ఎంత మొక్కల్లోకి నీళ్ళు. దయచేసి దీన్ని అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ప్రభుత్వ సలహాదారు అయిన షబీర్ గారు కానీ కోరుతున్నాము. ఎందుకంటే పట్టించుకొని అధికారులు దయచేసి ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ సలహాదారు గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు మీరు ఎక్కడున్నా వచ్చి సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాము. కామారెడ్డి పట్టణ అందరి సమస్య ఇది. దీన్ని మీరు తీర్చాలని కోరుతున్నారు. తీర్చకపోతే నేను కంపల్సరీ ఇక్కడ దీక్ష కూడా చేస్తానని తెలుపుతున్నాను. కంపల్సరీ ఇది ప్రజల సమస్య కాబట్టి, కామారెడ్డి పట్టణ ప్రజల సమస్య, కంపల్సరీ ఇది తీర్చాలని కోరుతున్నాను. దీన్ని ఎవరైనా సరే నిర్లక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేయొద్దు. ఇది ప్రజల సమస్య, ప్రధాన రోడ్డు, ప్రధాన రహదారి కాబట్టి దీన్ని వెంటనే స్పందించాలని కోరుతున్నాం. ఒక ప్రధాన రహదారి ఇలా చెరువు కుంటమయమై ఉండడం వల్ల ఎంతో మందికి సిగ్గుచేటు విషయం ఇది. దీన్ని వెంటనే తీర్చాలని కోరుతున్నాం.